ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, ఆయనను నీవేమి చెప్తున్నావని ఆయనను అడిగిరి. చదవబడిన ఈ వాగ్దానంను దేవుడు ఈరోజు మనందరి హృదయాలలో మంచినీళ్ళ పడిన విత్తనం వల్ల బహుగా ఫలింపజేయునుగాక. వాగ్దానంలో 5 అంశాలు పొందుపరచబడ్డాయి. నెంబర్ 1, బోధకుడా. బోధకుడా అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు బోధకుడా అని అనవలసి వచ్చింది? ఆయన పరలోక రాజ్య సంబంధమైన వాక్యమును అనేకులకు బోధించుచున్నాడు కాబట్టి ఆయనను బోధకుడా అని పిలుచుచున్నారు. ఆయన అనేక రోగులను స్వస్థపరుచుచున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, ఇంకా అనేకుల జీవితాల్లో అద్భుత కార్యాలు చేయుచున్నాడు కాబట్టి ఆయనను బోధకుడా అని పిలుచుచున్నారు. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి అనేకులు పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తూ పాతాళంలోకి పడిపోతున్నారు. అటువంటి వారిని రక్షించడానికి, కాపాడడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చాడు. కాబట్టి అనేకులు ఆయనను బోధకుడా అని పిలుచుచున్నారు. ఇక 2వ అంశం, వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిన స్త్రీ. వ్యభిచారము యేసయ్య ఈ భూమికి రాకముందే అప్పటి నుండే వ్యభిచారం చేయుచున్నారు. వ్యభిచారం చేస్తూ తమ శరీరాలను పాడు చేసుకుంటూ ఆ కాలంలో జీవిస్తున్నారు. మనుషులు పాపములు చేయకూడదని దేవుడు మోషేకు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. ధర్మశాస్త్రంలో మనము పాపములు చేయకూడదని వ్రాయబడ్డది. వ్యభిచారం చేయకూడదని, దొంగతనం చేయకూడదని, నరహత్య చేయకూడదని, పొరుగువానిపైన అబద్ధ సాక్ష్యం పలకకూడదని, ఈ విధంగా ఎన్నో ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో పొందుపరచబడినవి. కాబట్టి వ్యభిచారం చేసినటువంటి స్త్రీని ఏమి చేయాలనో ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడ్డది. ఒకవేళ వ్యభిచారము చేసినట్లయితే అటువంటి స్త్రీని పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపవలెను అని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. కాబట్టి యేసుప్రభు ఈ భూమి మీదకి రాకముందు వ్యభిచారం చేసినటువంటి స్త్రీలను అలాగే రాళ్లతో కొట్టి చంపారు. అలాగే యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడింది. ఆ పట్టుబడిన స్త్రీని యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చారు. ఈయన బోధకుడు కదా, ఈయన ఏం తీర్పు చెప్తాడో ఈమె విషయమై చూద్దాం అని పరిసయ్యులు, శాస్త్రులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి పట్టుబడినటువంటి ఆ స్త్రీని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఆయన ఎదుట ఆమెను నిలవబెట్టారు. ఇక 3వ అంశం చూసుకున్నట్లయితే రాళ్ళు రువ్వి చంపడం. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి స్త్రీని యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చారు, ఆయన ఎదుట నిలవబెట్టారు. ఇప్పుడు ఆమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. మరి ఇప్పుడు బోధకుడు ఏం చెప్తాడో చూద్దామని వాళ్ళు ఆయన జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలి అని ధర్మశాస్త్రంలో మోషే రాశాడు. కాబట్టి ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించకముందు విచ్చలవిడిగా పాపం చేస్తూ మనుషులు జీవించేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు తన ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నప్పుడు అది చూసిన దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అందులో ఏమేమి అంశాలు పొందుపరిచాడో ఆ విషయాలు మోషే ఇశ్రాయేల్ ప్రజలకు స్పష్టంగా తెలియజేశాడు. ఆ ధర్మశాస్త్రంలో ఒక అంశము వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని వ్రాయబడ్డది. దాని ప్రకారము శాస్త్రులు, పరిచర్యలు నడుచుకుంటున్నారు. 5వ అంశం, నువ్వు ఏమి చెప్తున్నావు అని ఆయనను అడిగిరి.
ఈ 5వ అంశంలో శాస్త్రులు, పరిచయులు బోధకుని చుట్టూ గుమికూడారు. స్త్రీ పట్ల ఆయన తీర్పు ఏమిటో తెలుసుకుందామని ఎదురుచూస్తున్నారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. నీ తీర్పు ఏమిటి? నీ జవాబు ఏమిటి? మరి నీవు ఏం చెప్తున్నావు అని ఆయనను అడిగిరి. మీలో పాపం చేయనివాడెవడో మొదటిసారిగా ఆమె పైన రాయి వేయుడి అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన నోటి నుండి ఆ జవాబు వెలువడిందో ప్రతి ఒక్కరూ అవక్క అయిపోయారు. ఎందుకంటే వారిలో పాపం ఉన్నప్పుడు మరొక వ్యక్తిని శిక్షించడం సాధ్యం కాదు. ఏ పాపం లేనివాడే పాపం చేసిన వారిని శిక్షించగలడు. కాబట్టి శాస్త్రులు, పరిచయులు ఆ సమాధానం విని, మేము కూడా పాపం చేసిన వారేమే కదా, వాళ్ళు ఒకరిలో ఒకరు సనుకొని అక్కడనే రాళ్ళు వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు ఏ పాపం అయితే చేస్తున్నావో ఆ పాపం బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. కానీ ఆయన ఎదుట నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు చేసిన పాపములను బట్టి ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూ నీ పాపములను నొప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే ఆయన కనికరమును పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, వ్యభిచారం చేసినటువంటి స్త్రీని నాయన మీరు రక్షించారు, కాపాడారు. తమ పాపల నుండి నాయన ఆమెకు విడుదలను అనుగ్రహించారు. ఏ ఒక్కరు నాయన ఆమెను శిక్షించకుండా మీరు నాయన మంచి తీర్పు ఆమె పట్ల అనుగ్రహించి ఆమెకు గొప్ప విజయాన్ని అనుగ్రహించారు. గొప్ప అద్భుత కార్యం ఆమె జీవితంలో చేసినందుకే నీకు వందనాలు నాయన. ఇంకా ఎందరో నాయన పాపంలో జీవిస్తున్నారు. వారందరిని ఆయన మీరే రక్షించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం విన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా తమ పాపంలో ఒప్పుకొని ఆయన విడిచిపెట్టుచుండగా మీరే వారిని కనికరించి కృప చూపండి. వారి పాపం నుండి వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక అద్భుతకరాలు, ఆశ్చర్యకరాలను ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. అప్పుల బాధ నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి నాయన మీరు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య, కనికరం గల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చుకుని వేడుకుంటూ కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.